హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ టెక్నాలజీ. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూడపోతాం అంటే న్యూ ఓపెనింగ్స్ టీకే సిస్టమ్స్ నుంచి వచ్చింది. సో ఆ డీటెయిల్సే చూడపోతాం. సో ఎవరన్నీ ఎలిజిబుల్, ఎలా అప్లై చేసేది, అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్, సో ఈ డీటెయిల్స్ అన్నీ చూడపోతాం. సో మాలిన వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేసేది అనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేస్తేనే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ. సో రెండు వీడియో లోపల వెళ్తాం. సో కంపెనీ డీటెయిల్స్ చూస్తే టీఈకి సిస్టమ్స్ జాబ్ రోల్ అనేది L1 సర్వర్ స్టోరేజ్ సపోర్ట్ ఇంజనీర్ రోలు. క్వాలిఫికేషన్ BE బీటెక్, స్ట్రీమ్ CSE IT, బ్రాంచ్ అనేది వచ్చి 2022 అండ్ 2023. ఎక్స్పీరియన్స్ ఉంది ఓన్లీ ఫ్రెషర్స్ వచ్చి ఎలిజిబుల్. శాలరీ ప్యాకేజ్ అనేది 4 LPA. జాబ్ లొకేషన్ అనేది బెంగళూరులో ఉంది. స్కిల్స్ మనకి ఏమేమి కావాలంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. IT హార్డ్వేర్, ట్రబుల్ షూట్, డెస్క్టాప్ సపోర్టు, సర్వర్స్, SAN, NAS, రైట్ టెక్నాలజీస్. సో దీంట్లోని మీకు నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. సో ఇది ఏం రోల్ చూసినట్టే పర్టికులర్ నెట్వర్క్ ఇంజనీర్కి లెవెల్ 1 రోల్ అనేది ఇది. ఓకేనా. సో లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ బాక్స్ తెచ్చుంటాం. మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ పేజ్ వెళ్ళిపోతుంది TEK సిస్టమ్స్లో. అక్కడ వెళ్ళి మీరు ఈ రోల్కి మీరు అప్లై చేయని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు మాలిన వరకు వెంటనే అప్లై చేయని స్టార్ట్ చేయండి. బికాస్ మీరు లేట్ చేసేటప్పుడు మీకు సర్వర్ ఇష్యూస్ అయ్యేదానికి చాలానే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో ఓపెనింగ్స్ క్లోజ్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. సో రండి ఎలా అప్లై చేసేది చూస్తాము. సో ఇప్పుడు చూసారంటే ఇదే కంపెనీ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ వెళ్ళి 1 సెకండ్ మీరు అప్లై చేసే ముందుగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎలిజిబిలిటీ, లొకేషన్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అండ్ మీరు అప్లై చేయని స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు పైకి రైట్ సైడ్లో అప్లైన్ ఉంది కదా. సో మీరు అప్లైని క్లిక్ చేసినాక మీకు మీ బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఓకేనా. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము. ఓకేనా. సో ఆ డీటెయిల్స్ అని ఇవ్వండి. సో చాలా సింపులే అప్లై చేసేది అనేది దీనికి. సో అందరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అందరు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సో మీ కోడ్ అనేది ఇవ్వండి. ఓకే. సో అడ్రస్, టోటల్ అడ్రస్ అడగరు, బట్ మీకు కోడ్ మాత్రం మీరు ఇవ్వాలి, పిన్ కోడ్. సో ఇండియా అనేది కంట్రీ మీరు ఇచ్చేయండి. అండ్ మీ CV అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వన్ అప్లోడ్ రెస్యూమ్ ఇవ్వండి. మీ సిస్టమ్ లోపల వెళ్ళిపోతుంది, మీరు సేవ్ చేసి పెట్టుంటారు కదా. సో జస్ట్ మీరు క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి. సో కంటిన్యూని ఇవ్వండి. సో అందుకని కింద చూసారంటే మీకు అక్నాలెడ్జ్మెంట్, ప్రైవసీ పాలసీ అడుగుతుంది. టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఇవ్వండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మన దీనికి అప్లై చేసేసాం. సో పైకి చూసారంటే మీకు వచ్చేసి ఉంటుంది, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్, ప్లీజ్ సీ బిలో ఫర్ అవైలబుల్ పొజిషన్స్. సో ఇప్పుడు మనం చూసామంటే L1 సపోర్ట్ ఇంజనీర్ సర్వర్కి మనం అప్లై చేసాం. సో వేరే ఏమేమి ఓపెనింగ్ ఉంది ఈ కంపెనీలో ఇప్పటికి ప్రస్తుతానికి అనేసి అన్ని ఓపెనింగ్ డీటెయిల్ వస్తుందన్నమాట. సో L1 సపోర్ట్ ఇంజనీర్ అండ్ సర్వర్ సపోర్ట్ ఇంజనీర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ సపోర్ట్. మీరు ITలో చూస్తున్నారంటే దానికి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని జస్ట్ మీరు క్లిక్ చేస్తారంటే దానికి వస్తుంది డీటెయిల్స్, ఏం స్కిల్స్ మనకి కావాలి, ఏం ఎలిజిబిలిటీ, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేసి వస్తుంది కదా. సో సేమ్ డీటెయిల్సే. ఓకేనా. డైరెక్ట్గా మనం అప్లై ఇచ్చి సేమ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఆ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ఇస్తాను ఇప్పుడు. సో అప్లై ఇచ్చేసి మీరు ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో సేమ్ ప్రొసీజర్. ఓకేనా. బ్యాక్ టు సర్చ్ ఇస్తారంటే వేరే ఏమేమి ఓపెనింగ్ ఇప్పటికీ ప్రస్తుతానికి ఉంది, బిజినెస్ అనలిస్ట్ అండ్ దెన్ జావా మైక్రో సర్వీస్. సో ఇవి ఎన్ని ఓపెనింగ్స్ ఉంది. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేయని స్టార్ట్ చేయండి ఈ రోల్కి. సో ఇక్కడ చూస్తే మీకు ఫిల్టర్ ఆప్షన్స్ కూడా ఉంది. ఆల్ లొకేషన్, బెంగళూరు, హైదరాబాద్ కావాలి, లేకపోతే పర్మనెంట్ కావాలి, పర్మనెంట్ జాబ్, ఆర్ అనలిస్ట్ రోల్ కావాలన్నా, ఆర్ ప్రోగ్రామర్ రోల్ కావాలనేసి మనం సర్చ్ చేస్తే రిఫైన్ సర్చ్ చేస్తే మీరు ఫిల్టర్ చేసేదానికి రెస్పాన్సిబుల్గా ఏమేమి ఓపెనింగ్ ఉందనేసి మీకు చూపిస్తుంది. సో క్లియర్ ఫిల్టర్ ఇచ్చారంటే అన్ని ఫిల్టర్ క్లియర్ అయిపోతుంది. క్లియర్ సర్చ్ ఫిల్టర్ ఉంది కదా, దాని ఇస్తే అన్ని క్లియర్ అయిపోతుంది. దాని వెళ్ళి మళ్ళీ మీకు వేరే ఏమేమి కావాలో దాన్ని ఇచ్చి మీరు జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. సో ఇలానే మనం ఈ రోల్కి మనం అప్లై చేస్తాము. సో దీన్ని చూసుకొని మీరు వేరే ఏమేమి ఓపెనింగ్ ఉందో దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో దీన్ని మనం అప్లై చేసేదానికి రెస్యూమ్ అనేది మనకి కావాలి. ఓకే. ఒక డీటెయిల్ రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి ఒక వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్ని, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం. సో దాన్ని క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి మీరు రెస్యూమ్ ఫ్రెషర్కి ఎలా ప్రిపేర్ చేయాలనేసి. సో దాని మీరు ఏమేమి పాయింట్స్ యాడ్ చేయాలి, ఏది యాడ్ చేయకూడదు, ఏది హైలైట్గా పాపప్గా మీరు చూపించాలనేసి అన్ని డీటెయిల్ ఉంది.
చెక్ చేసుకొని మీరు మీ రెస్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. సో మీకు ప్లేస్మెంట్ డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన హెచ్ఆర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిండాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో